కొద్దీ పాల దిగుబడినిచ్చే సంకరజాతి పశువులు వచ్చాక దేశీ జాతులు దాదాపు కనుమరుగవుతున్నాయి. పాల దిగుబడి బాగానే ఉన్న పశువుల ఖరీదు మాత్రం రైతుకు భారంగా మారింది. వేల రూపాయలు పెట్టి పశువులను కొనలేక, పాల దిగుబడి లేని దేశీ పశువులను మేపలేక రైతులు సతమతమవుతున్నారు. దీనికి చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంది కృత్రిమ గర్భోత్పత్తి విధానం. నాటు పశువులని సంకరజాతికి దీటుగా మార్చే పరిజ్ఞానం. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు ఈ విధానం ద్వారా ఇంట పుట్టిన పశువులని ఉత్తమమైనవిగా తీర్చిదిద్దుతున్నారు. కపిల ఆవు ఇంట ఉంటే కలిసొస్తుందంటున్నారు. పుంగనూరు పొట్టిగా ఉన్న గట్టిదన్న పేరు. ఇక ఒంగోలు గోవుకున్న గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. కాని వీటిలో ఏది కావాలన్నా లక్షలు చేతిలో పట్టుకుంటేగాని సొంతం కావు. శుభాశుభాలను అటుంచినా సేంద్రియ సేద్యానికి దేశీ గోవులే మేలైనవన్న ప్రచారం ఉంది. సంక్రాంతి ముందు జరిగిన పాల పోటీల్లో దేనికదే తమ సామర్థ్యాన్ని చూపించాయి. ఇవన్నీ కూడా రైతుల్లో దేశీ గోజాతుల పట్ల ఆదరాభిమానాలను పెంచుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులంతా వాటి సంతతి పెంపుకు అధిక శ్రద్ధ పెడుతున్నారు. ఇంట పుట్టిన గోమహాలక్ష్ములను చూసి మురిసిపోతున్నారు. మాకు అసలు మొట్టమొదట పెద్ద ఆవుకి 3 దూడలు పుట్టాయండి. అందులో 2 దూడలకి ఆయన ఇంజక్షన్ చేయడం, మళ్ళీ పెద్ద దూడకి ఒక ఒంగోలు జాతి మంచి దూడ పుట్టడం కూడా జరిగింది. నాటకు నుంచి తీసుకొచ్చిన ఈ కపిల గోవుకి మరి ఇంజక్షన్ చేయడం జరిగింది. మరి అది ఇప్పటికి 1 నెల అయిందండి. మరి అలాగే ఇంతకుముందు చేసిన ఆవు దూడకు కూడా ఒక 13 రోజుల క్రితం ఒక 48.5 సెంటీమీటర్ల ఎత్తున్న దూడ పుట్టడం జరిగింది. అందరూ మాకు కావాలని కోరుతున్నారండి. మరి మాకు పెంచడం కూడా చాలా ఈజీగా అనిపిస్తోంది నాకు. ఈ రైతే కాదు, ఇప్పుడు జిల్లాల్లో ఎందరో రైతులు కృత్రిమ గర్భోత్పత్తి విధానంలో మేలు జాతులను పొందగలుగుతున్నారు. నాటు పశువు నుంచైనా కోరుకున్న రకం పశువులను పొందగలుగుతున్నారు. జెర్సీ పశువులు కావాలన్నా, కపిల ఆవు కోసం ఆతృతగా ఉన్నా, దిట్టగా ఉండే ఒంగోలు పశువులు కావాలన్నా అధిక ధర పెట్టి కొనేందుకు వీరు సిద్ధంగా లేరు. వారి దగ్గర ఉన్న పశువుల నుంచే మేలు పశువులను ఉత్పత్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు పుంగుటూరు ఆవులు అయితే బాగా దిగుబడి బాగుంటుందని చెప్తున్నారు. దాన్ని చేయించామండి. కృత్రిమ ఇంజక్షన్ వల్ల పుట్టిందండి. అది మామూలు ఆవుకి దొరుకుతారు కదండి జాతి దూడలు, అందుకు ఇక్కడే కృత్రిమ ఇంజక్షన్ చేయించి దింపుతున్నామండి. పొంగుటూరు ఇంజక్షన్ చేయిస్తే బాగా దిగిందండి దూడ. జిల్లాలో సేంద్రియ వ్యవసాయంపై మక్కువ పెంచుకుంటున్న రైతులకు దేశీ పశువులపై మమకారం పెరుగుతోంది. జీవామృతం, పంచామృతం వంటి వాటన్నింటికీ దేశీ గోవ్యర్థాలే కావాలనడం, ఒక్క ఆవుతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చనడం వంటివన్నీ రైతులను దేశీ పశుజాతుల పెంపకానికి ప్రోత్సహిస్తున్నారు. మామూలుగా కపిల్ కలెక్షన్ చేయించామండి, కపిల్ తోటి ఉంటుంది. మళ్ళీ జెర్సీ కలెక్షన్ చేయించామండి, దానికే జెర్సీ ఓకే మళ్ళీ జెర్సీ తోటి ఉంటుందండి. కొనాలంటే చాలా కష్టం కదండి. మళ్ళీ ఈ దూడ కుట్టిన కపిల్ దూడ అయితే అండి ఒరిజినల్ అవుతుందండి. 7 చందాలు దగ్గర రోజుకి 14 లీటర్లు దాకా పిండి ఉండి దీని దగ్గర 3 ఈతండి. ఇప్పుడు పొంగునూరు జాతి అండి. ఈ రకం కొనాలంటే 4 లక్షలు 5 లక్షలు చెప్తున్నారండి. మామూలు ఆవుకి ఇంజక్షన్ చేయించి పొంగులూరు దూడ పుట్టించామండి. అది బాగుంది దూడ. ఇంజక్షన్ ఖర్చు 1000 రూపాయలు అయిందండి. లక్షలు ఖర్చు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంటి పట్టునే సొంత మంద నుంచే మేలుజాతి దేశీ పశువులను పొందటం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదన్నా ఒంగోలావే ఉండాలి. ఇందులో రకరకాల జాతులు ఉన్నాయి, మంచివి ఉన్నాయి. ఈ ఒంగోలు పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఏదైనా ఒంగోలా ఉంటే దొడ్లో ఇంటి ఎదురుగుండా ఎవరికన్నా ప్రతి రైతుకి మంచిది. పేడ కానీ అటు నీరు కానీ మనం మొక్కకి వాడినా లేదా ఆఖరికి వ్యవసాయాన్ని వాడినా, చేపల చెరువుగా ఉన్నా సరే తెగులు తగ్గితే దిగుబడి బాగుంటది. జిల్లాలో 6.5 లక్షల నల్ల పశువులు, 1,70,000 వరకు తెల్ల పశువులు ఉన్నాయి. వీటి కోసం 3,50,000 కృత్రిమ గర్భోత్పత్తి డోసులను అన్ని జాతులవి అందుబాటులో ఉంచింది పశుసంవర్ధక శాఖ. 35 నుంచి 40% ఫలప్రదమవుతున్నాయి. 1,50,000 వరకు ఏటా దూడలు ఉత్పత్తవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పశు వైద్యశాలల ద్వారానే కాక గోపాలమిత్రుల ద్వారా ఇంటి వద్దే సేవలందుతున్నాయని చెబుతున్నారు. పశు వైద్యశాలల్లో దాదాపు ఈ జిల్లాలో 210 పశు వైద్యశాలలున్నాయి. ఈ 210 పశు వైద్యశాలల్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషను చేయడం జరుగుతున్నది. ఇవే కాకుండా ఎక్కడైతే పశు వైద్య సేవలు అందట్లేదో ఆ ప్రాంతాల్లో కూడా 2-3 గ్రామాలకు కలిపి గోపాలమిత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోపాలమిత్రులు డోర్ డెలివరీ అంటే ఇంటికి వెళ్ళేసి వారు ఎదకొచ్చినటువంటి పాడి పశువుకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి వాటిని మేలు రకపు దూడలు పుట్టేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.
లక్షలు వెచ్చించి పశువులు కొనుగోలు చేయడం కంటే లక్షణంగా ఇంటి పట్టునే మేలు జాతులను పొందటం మేలంటున్న ఇక్కడి రైతుల ఆలోచన అభినందనీయం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వసతి అందుబాటులో ఉంది కనుక రైతులంతా కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మేలు జాతులను పెంపొందించుకుని నాటు పశువులను ధీటైన పశువులుగా మార్చుకోవచ్చు.